ఫ్రెండ్స్, మనకు కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది 2026-27. మరి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మన ఎల్ఐసి ఏజెన్సీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఎల్ఐసి ఏజెన్సీకి ఆయువు పట్టు అయిన ప్రాస్పెక్టింగ్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఎల్ఐసి ముచ్చట్లు కొన్ని. ఈ మధ్య నాకు ఒక ఎల్ఐసి ఏజెంట్ మిత్రుడు కనబడ్డాడు. ఎలా ఉంది బిజినెస్ అడగడం జరిగింది. మార్చ్లో ఎలా చేశారు బిజినెస్ అంటే, బాగా చేశాను సార్, ఈ మార్చ్లో 30 పాలసీలు చేశాను అని అన్నాడు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. మరి మీ ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఎంత బిజినెస్ అయింది అంటే, టోటల్గా 40 పాలసీస్ అయినాయి సార్ అన్నాడు. అంటే ఒక్క మార్చ్లో 30 పాలసీలు, ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 10 పాలసీలు. ఈ విషయం వినగానే చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ నాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే నేను 35 years ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే అతను మార్చ్లో 30 పాలసీలు, ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 monthsలో ఓన్లీ 10 పాలసీస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అతనికి నెలకు 30 పాలసీలు చేసే కెపాసిటీ ఉంది. సంవత్సరానికి 360 పాలసీలు కాకపోయినా 300 పాలసీలు అయినా చేసే కెపాసిటీ ఉంది. కానీ అతను 40 పాలసీలకి పరిమితమయ్యాడు. చాలామంది ఏంటంటే కన్సిస్టెన్సీగా బిజినెస్ చేయరు. ఏప్రిల్ స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి బిజినెస్ చేద్దాం, బాగా ఈ సంవత్సరం బిజినెస్ బాగా చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకొని రోజు దాన్ని మనం టార్గెట్ని రాసుకొని ఈవినింగ్ కాగానే మనం ఎంతమందిని కలిసాం, ఎవరిని కలిసాం, అన్ని డీటెయిల్స్ ఒక డైరీలో రాసి డైలీ వైజ్గా రాసి మీరు పని చేసినట్లయితే ఆ ఏజెంట్ 300 పాలసీలు కనీసం చేసేవాడు. లాస్ అయింది ఎవరు? ఎల్ఐసి లాస్ అయిందా? బ్రాంచ్ లాస్ అయిందా? డివిజన్ లాస్ అయిందా? ఎవరు లాస్ అయింది? ప్రైమరీ లాస్ ఎవరిది? ప్రైమరీ లాస్ ఎవరిది అంటే ఏజెంట్ది. ప్రైమరీగా నష్టపోయింది ఎవరంటే, ఫస్ట్ నష్టపోయింది ఎవరంటే ఏజెంట్, వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా నష్టపోయింది. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అతను మార్చ్లో చేసిన బిజినెస్ రిపీట్ చేసి ఉంటే 12 monthsలో అతను ఎంత ఆర్థికంగా ఎదిగేవాడు. చాలామందికి ఇదే ప్రాబ్లం. తర్వాత చేద్దాం, టైం ఉంది కదా, చేద్దాం అన్నట్టుగా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఏదో మామూలుగా నెలకు 1-2 పాలసీలు చేయటం, ఎంతో కొంత వస్తే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవటం. అంత అవసరం వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఎల్ఐసిలో ఎంతో అవకాశం ఉంది. ఎల్ఐసి ఏజెంట్గా ఎంతో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు తక్కువ దానితోటి సరిపెట్టుకోవాలా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఏప్రిల్లో మీరు ప్లాన్ చేసుకునే మంత్ ఇది. నేను వచ్చే సంవత్సరం ఏం కావాలా, వచ్చే సంవత్సరం ఇదే ఏప్రిల్ 2027లో నా పొజిషన్ ఏముండాలా? బ్రాంచ్లో నేను సిఎం క్లబ్ మెంబర్కి క్వాలిఫై ఉండాలనా, జెడ్ఎం క్లబ్ మెంబర్కి క్వాలిఫై ఉండాలనా, గెలాక్సీ క్లబ్ మెంబర్కి క్వాలిఫై అయి ఉండాలనా, లేకపోతే కార్పొరేట్ క్లబ్కి క్వాలిఫై ఉండాలనా? డిసెంబర్ నాటికి నేను ఎండిఆర్టీ చేయాలన్నా, సిఓటీ చేయాలన్నా, టీఓటీ చేయాలన్నా? ఎండిఆర్టీ లెక్క అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, మీకు తెలిసిందే. ఈ టార్గెట్స్ పెట్టుకొని మనం రోజు దాన్ని మనం డివైడ్ చేసి దాన్ని ఫాలో చేస్తూ ఉంటే ఆ టార్గెట్ని మన టార్గెట్ని రీచ్ కావటం ఈజీ ఉంటుంది. అలా కాకుండా మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం పనిచేసి, మన ఇష్టం లేనప్పుడు అసలే పని చేయకుండా వదిలిపెట్టేస్తే ఎల్ఐసి ఏజెన్సీయే కాదు, ఏ బిజినెస్ నడవదు. మీరు చూడండి, బయట ఒక షాపు, ఒక హోటల్, చిన్న షాప్స్ కానివ్వండి, 4 రోజులు తీసి 4 రోజులు బంద్ చేస్తే నడుస్తాయి అవి? రోజు వాళ్ళు టైం ప్రకారం తీస్తారు, టైం ప్రకారం బంద్ చేస్తారు, అప్పుడే నడుస్తాయి. మీరు చేయాల్సిందేంది? ఎల్ఐసి అడ్వైజర్గా, ఎల్ఐసి ఏజెంట్గా మన పని ఫీల్డ్లో ఉంది. మనం ఫీల్డ్లో ఉండాలి, రోజు ఉండాలి, ఫాలో అప్ చేయాలి, కన్సిస్టెన్సీ, వరుసగా పని చేయాలి. తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు.
సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. అలాగనే సక్సెస్ అంటే ఏదో చాలా కష్టమైన పని కూడా కాదు. కొన్ని డిసిప్లిన్లతోటి, కొన్ని సిస్టమేటిక్గా వర్క్ చేయడంతో మీరు సక్సెస్ సాధించవచ్చు. స్టార్టింగ్లో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అది మీకు అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఈజీగా పనిచేయవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాస్పెక్టింగ్ గురించి మాట్లాడదాం. ప్రాస్పెక్టింగ్ అనేది ఏజెన్సీ వృత్తికి ఆయువు పట్టు లాంటిది. ఇది చిన్న సబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్. దీని గురించి ఎన్ని గంటలు చెప్పినా సరిపోదు. ఎన్నో విషయాలు మనం చెప్పవచ్చు ప్రాస్పెక్టింగ్ గురించి. నేను దీంట్లో ఇంట్రొడక్షన్గా మీకు పనికొచ్చే కొన్ని విషయాలే ఇప్పుడు మాట్లాడతాను. దీన్ని కొన్ని రోజులకు ఒకసారి మీకు వీడియో కొత్త ప్రాస్పెక్టింగ్ ఐడియాస్ మీకు తెలియజేస్తాను. మొదటిది ఏంటంటే, మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మొహమాటాన్ని వదిలిపెట్టడం. మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా లేకపోయినా మొహమాటం పడని డిగ్రీ మీ దగ్గర ఉండాలి. మొహమాటం ఇతను పడడు, దాంట్లో ఇతను గ్రాడ్యుయేట్, దాంట్లో ఇతను పోస్ట్ గ్రాడ్యుయేట్, దాంట్లో ఇతను పిహెచ్డి చేశాడు, మొహమాటం పడని దాంట్లో అంటే అతను తప్పకుండా సక్సెస్ అవుతాడు. మొహమాటం అనేది ఉండనే ఉండొద్దు. ఎవరితో కలిసినా మాట్లాడే ఉత్సాహం, ఎవరితో కలిసినా మాట్లాడే నైజం మీలో పెంచుకోండి. నలుగురితో మనం మాట్లాడితేనే, నలుగురిలో ఉంటేనే మనకు బిజినెస్ వస్తుంది. మన బిజినెసే బయట ఉంటుంది. మనం ఇంట్లో కూర్చుంటే వస్తుంది, ఆ బిజినెస్ రాదు. మనం బయటికి వెళ్ళాల్సిందే ప్రతిరోజు. మీరు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆఫీస్ పని వేరే వాళ్ళకు ఒప్పచెప్పిన, ఆఫీస్ పని ఒక అసిస్టెంట్ని పెట్టి చేయించుకున్న, ఫీల్డ్లో మాత్రం ఉండాల్సిందే. కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకోవాల్సిందే, రిలేషన్స్ పెంచుకోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది, ఎప్పుడు మీకు స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలా, స్మైలింగ్గా మాట్లాడాలా. ఎదుటి వారికి మీరు మాట్లాడితే అతను హ్యాపీగా ఫీల్ కావాలా. అలాంటి అలవాటు మీరు చేసుకోండి. మీకు నేను ప్రాస్పెక్టింగ్లో బేసిక్ పాయింట్స్ చెప్తున్నా ఈరోజు. తర్వాత మీ డ్రెస్ సెన్స్ మంచిగా ఉండాలి. ఏ బట్టలు అంటే ఆ బట్టలు వేసుకొని ఫీల్డ్లో వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. నేను టై షూట్ వేసుకొని వెళ్ళమని చెప్పను, కానీ ఉన్న వాటిలో మంచి డ్రెస్, మంచి ఇస్తరి బట్టలు, షూస్, చెప్పులైనా కానీ నీట్గా ఉండాలి. అపియరెన్స్ మంచిగా ఉండాలి. మనం ఎట్లా అంటే అట్లా కస్టమర్ దగ్గర వెళ్తే వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వరు, మనని ఇష్టపడరు, మన దగ్గర రానియరు. కాబట్టి డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం, సందర్భాన్ని బట్టి మాట్లాడాల. ఫస్ట్ పరిచయాలు చేసుకుంటాం, పరిచయం చేయగానే పాలసీ అడగొద్దు. కొన్ని రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. రిలేషన్ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ప్రజెంట్ పరిస్థితిని బట్టి మీరు మాట్లాడాలి. అదే 35, 40, 50, 45 ఇయర్స్ వాళ్ళు కనబడ్డారనుకోండి, వాళ్ళను మీరు పెన్షన్ గురించి మాట్లాడవచ్చు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్ గురించి మాట్లాడవచ్చు. ఓల్డేజ్ ప్రావిజన్ గురించి మాట్లాడవచ్చు. మంచి పొజిషన్లో ఉండి బాగా అప్పులు ఉంటే ఆ అప్పు ఆల్టర్నేట్గా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడవచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మీరు పరిచయం చేసుకోవాలా, వాళ్ళతో మాట్లాడాలి. హిందీ వీడియోస్ చూసే ఓపిక మన వాళ్ళకు ఉండలేదు. ఇంకో వీడియోలో నేను ప్రాస్పెక్టింగ్ ఎలా చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో పరిచయాలు ఎలా చేసుకోవాలి, పరిచయాలు ఎలా వాళ్ళతోటి రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి, ఎవరెవరిని సంప్రదించాలి, ఈ విషయాలు నేను నెక్స్ట్ వీడియోస్లో మీ ముందు ఉంచుతాను. మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.